ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారి యొక్క జూన్ 16 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే ఈ రాశివారు రేపటి రోజున చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ కృషికైతేనే గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ యొక్క ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులకు సహకారం వల్ల ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. రేపున ఆంధ్రాకాలకు కూడా గ్రహబలం ప్రకారం శుక్రగ్రహం అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. గురుగ్రహం దృష్టి వలన ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. చంద్రుని ప్రభావంతో కుటుంబ సౌఖ్యం కూడా పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు గులాబీ రంగు, శుభ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు. రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. పేదలకు అన్నదానం చేయండి. శుక్రవారం తెల్లని పుష్పాలతో పూజ చేయటం శుభప్రదం. రేపటి వృషభ రాశి వారికి ధనలాభం, శుభవార్తలు మరియు కుటుంబ సంతోషం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీలో చాలా దాగున్నటువంటి ఒక శత్రువు అనేవారు బయటకు రాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు చాలా మంచిగా మీరు అనుమానం రాకుండా ఒక వ్యక్తి రేపటి మీపై పగపెంచుకున్నటువంటి వ్యక్తి రేపటి మీ జీవితం నుంచి బయటకు రాబోతున్నారు. అతను అసలు ఎవరనేది రేపటి మీరు గుర్తుపడతారు. రేపటి రోజున ఈ విషయం తెలిసినటువంటి క్షణంలో అసలు ఈ వ్యక్తి ఎలా మిమ్మల్ని ఎంతగా మోసం చేసింది అని చెప్పేసి మీరు ఒకసారిగా మీ గుండె ఆగిపోయిన పని అయితే అవుతుందండి. ఎందుకంటే అతను మీరు ఎప్పుడూ కూడా శత్రువుగా భావించినటువంటి వ్యక్తి. అయితే మీరు మనవారు అని చెప్పి భావించిన వారు ఆ వ్యక్తి ఎప్పుడూ మీ శత్రువుగా ఉన్నారు. మీ దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చండి. మరి వారి ద్వారా రేపు మీరు ఒక వార్త వినేటువంటిది వస్తుందని మీరు కలలో కూడా చూడరు. ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు రేపు ప్రధానంగా మీ ముందుకు ఎందుకు రాబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది, వారి వల్ల లాభం లేదంటే ఇంకేదైనా నష్టమా, ఇలా ప్రతి విషయాన్ని కూడా నేను వివరంగా మీకు తెలియపరుస్తానండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఏంటనేది విషయం అర్థమవుతుంది. మీరందరినీ కూడా సమానంగా చూస్తారు. అంతేకాకుండా అనవసరంగా శత్రుత్వాన్ని ఏమాత్రం కూడా మీరు తెచ్చిపెట్టుకోరు. ఎదుటివారు ఏమనుకున్నా మీ పని మీరు చూసుకుంటూ ఉంటారండి. ఇదే మీ యొక్క గొప్పతనం. అయితే మీరు ఇదే విషయాన్ని ఎక్కువగా గొప్పగా భావిస్తూ ఉంటారు. అయితే ఇది మీ యొక్క బలహీనత కూడాను. మీరు ఎప్పుడూ కూడా దీని గురించి పెద్దగా గమనించరు. మీ అసూయ అలాగే మీపై ఉంటే పెంచుకునేటువంటి అసూయ మీపై పగను మీరు చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఇతరుల అసూయను మీరంటే వారు ఎప్పుడూ కూడా మీ మంచినే కోరేవారు, మనవారే అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కంట కనిపెట్టరు. ఏ వ్యక్తులు కూడా దానివల్ల మీపై అటువంటి వ్యక్తి రేపు మీరు విపరీతమైన పగతో మీ ముందుకు రాబోతున్నారు. అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు కనుక మీరు పూర్తిగా గమనిస్తే ప్రస్తుతం ఒక విషయంలో మీరు బాగా ఎదుగుతున్నారు. మీ మాటకు విలువ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మీ చుట్టూ ఎక్కువగా ఉంటే ఒక ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇదే ఎదుగుదల ఏంటంటే కొంతమందిలో భయాన్ని, విపరీతమైనటువంటి అసూయని, కుళ్ళుని కూడా పెంచింది. మరి రేపటి రోజున అసూయ, కుళ్ళు, భయం, విపరీతమైనటువంటి పగ వీటి రూపంలో ఆ వ్యక్తి ఎవరనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఏమిటంటే కనుక పగబట్టిన వారు ఎటువంటి వ్యక్తి వారు ఎవరైనా అనేది తెలుసుకోకపోతే మీ జీవితంలో కొన్ని నష్టాలు అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అసలు అతను ఎవరు, అతను ఏం చేయబోతున్నారు అంటే మీపై విపరీతమైనటువంటి పగబట్టిన ఆ వ్యక్తి మీకు చాలా రోజులుగా దగ్గరగా ఉన్నవారు, మీతో తరచుగా మాట్లాడేటువంటి వ్యక్తి, అలాగే మీ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి. బయటికి మాత్రం మంచి మాటలు మీతో మాట్లాడుతూ ఉంటారు. లోపల మాత్రం మీ ఎదుగుదలను అలాగే మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. మీరు పొందినటువంటి అవకాశంపై అతనికి ఉన్నటువంటి అసూయ, కుళ్ళు విపరీతంగా పెరిగిపోయింది. పూర్తిగా రెప్టన్ అతను చేసేటువంటి పని ఏమిటంటే మీ గురించి కొన్ని విషయాలను తప్పుగా తెలియపరచటం, మీ పేరు వాటిని విపరీతంగా కలిగించినటువంటి ప్రయత్నాలు చేయటం, మీకు వచ్చే అవకాశాలని వాటిని విపరీతంగా పక్కకు మళ్లించటం, ఇటువంటివి నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు, విషయాలు జరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఏమిటంటే గత కొంతకాలంగా ప్రతి విషయంలో మీతో అందుబాటులో ఉంటున్నారు. మరి ఏం చేసినా, మీరు ఏమి తిన్నా, ఏది తినాలనుకున్నా, మీరు ఏదైనా ముఖ్యంగా ఏదైనా మాట్లాడుకున్నా, స్టార్ట్ చేయి అనుకున్నా ఆ వ్యక్తి మీ పక్కనే ఉంటూ గమనిస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీకంటే కొన్ని విషయాల్లో మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటవేస్తూ ఉంటారు. అంటే ఇది ఇక చాలు రూపంలో కాదు, ఏదో ఒక రూపాన ఒక మాటల కొట్లాటటం, అలాగే మన సమస్యలు తీసుకురావాలి, ఎలాగైనా నలుగురిలో మిమ్మల్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని ఆ వ్యక్తులు మిమ్మల్ని చూపించాలి ప్రత్యేకంగా అని చెప్పి
ప్రాంతాన్ని పక్కనే ఉండి మరీ కోరుకోవటం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? నేను అందరి వ్యక్తిని సమానంగా గౌరవిస్తాను. అందరూ కూడా మనవాళ్ళని అనుకుంటాను. ఎంతో అభిమానంగా ఉంటున్నాను కదా! మరి నాకే ఎందుకు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారనే భావన మీకు తప్పకుండా కలుగుతుందండి. అయితే రేపటి రోజున ఆ వ్యక్తి యొక్క పగ కాదండి. చాలా రోజుల నుండి, చాలా నెలల నుండి, చాలా సంవత్సరాల నుండి కూడా ఆ వ్యక్తి మీపై పగ పెంచుకున్న వారే. ఈరోజు కొత్తగా పెంచుకున్న వారైతే కాదండి. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి, మీ యొక్క డబ్బును చూసి, మీ యొక్క అన్ని రకాల్లో కూడా మిమ్మల్ని చూసి పగ, ఈర్ష, ద్వేషాలు ఇటువంటివి పనులైతే చేయబోతున్నారు. ఆ వ్యక్తిని మీరు మాత్రం కనిపెట్టండి. చాలా ముఖ్యమండి. అదేవిధంగా రేపటి రోజున ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు స్పష్టంగా తెలుసుకుంటారు.